సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఏ సందర్భాల్లో కోర్టులు రేప్ కేసుల్ని కొట్టివేయడం జరుగుతుంది అనేది కనుక మనం ఒకసారి ఈ ఎపిసోడ్లో పరిశీలించినట్టయితే, సర్వసాధారణంగా ఏదైనా ఒక మహిళపై మగవారు ఎవరైనా ఉంటే వారు ఏ రకమైనటువంటి దుర్గతానికి పాల్పడినప్పుడు అలాంటి సందర్భాల్లో ఈ రకమైనటువంటి కేసులు అనేవి నమోదవుతుంటాయి. సెక్షన్ 376 కింద దీన్ని నమోదు చేసిన తర్వాత పోలీసులు విచారణ జరిపి అటువంటి వ్యక్తిని వెంటనే నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇలా అరెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కి పంపించడం అనేది జరుగుతుంది. తర్వాత ఆ వ్యక్తి రిమాండ్ కాలంలో ఎదుర్కొంటూ బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకోవడం, బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకున్న తర్వాత షూరిటీలు పెట్టుకొని బయటికి రావడం జరుగుతుంది. తర్వాత కోర్టులో ట్రయల్స్ నిర్వహణ జరుగుతాయి. ట్రయల్స్ నిర్వహణ తర్వాత కోర్టులో ఏదైతే మేజిస్ట్రేట్ కోర్టుల్లో ఇచ్చినటువంటి ఇవి ఉన్నాయో అక్కడి నుంచి పిఆర్సీ కింద అప్పర్ కోర్టుకి అది వెళ్ళడం జరుగుతుంది. జిల్లా కోర్టు ఎందుకంటే సెషన్స్ సంబంధించినటువంటి అంటే 7 సంవత్సరాలు దాటినటువంటి నేరంగా 376ని పరిగణిస్తారు కాబట్టి, తర్వాత అక్కడ మరలా ట్రయల్ అనేది ప్రారంభం అవడం, ట్రయల్లోని ఆ వ్యక్తి అసలు చేశారా చేయలేదా అన్నటువంటి దానిపై వాదోపవాదాలు జరగడం, అటువైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇటువైపు డిఫెన్స్ కౌన్సిల్ వారి యొక్క వాదనలు వినిపించడం అనేది జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో కోర్టులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఒక వ్యక్తి పైన నేరం ఆపాదించబడింది అనే సందర్భంలో అసలు ఆ వ్యక్తి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో నిజంగా ఆమె పైన లీగల్ ఏవైనా అబ్యూస్ చేశాడా, అబ్యూస్ చేయకుండా ఆమె ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ కేసు పెట్టింది అనేది కూడా ఈ పరిస్థితుల్ని కోర్టు అవగతం చేసుకుంటుంది. కొంతమంది లివింగ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ లివింగ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఒప్పందం, మంచి పద్ధతి ప్రకారం నడిచిన నాళ్ళు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు బాగానే ఉంటారు. వారి మధ్య ఎక్కడైనా మనస్పర్ధ వచ్చినప్పుడు ఇలాంటి వ్యవహారాల్లో చాలా దుందుడుకుగా వ్యవహారం జరపడం, రేప్ ఫైల్ చేయడం, రేప్ కేసులు అనేవి జరుగుతూ ఉంది. ఇలాంటివి సర్వోన్నత న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానాలు కూడా వీటిపైన చాలా జాగృతిలో ఉండాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో వారి జడ్జిమెంట్లో వివరించడం జరిగింది. అసలు ఈ 376 ఏదైతే ఉందో అంటే రేపు సంబంధిత సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అసలు వీరిద్దరి మధ్య పూర్వం ఏ రకమైనటువంటి వాతావరణం నడిచినది, ఇద్దరు లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారా లేదా అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో ఎక్యూజ్డ్ మీద ఆధారపడి ఉంటుంది. అలాంటి ఎక్యూజ్డ్ దానికి సంబంధిత ఆధారాలను కనుక కోర్టుల్లో చూపించినట్టయితే అప్పటి వరకు 3 నుండి 5 సంవత్సరాల వరకు కలిసి ఉన్నటువంటి సందర్భాల్లో దీన్ని రేపుగా పరిగణించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి అనేక తీర్పులు ఇవ్వడం జరిగింది. కారణం కనుక మీరు ఆలోచిస్తే మ్యూచువల్ కన్సెంట్ అనేది కూడా ఎప్పుడు రేప్ కింద రాదు. ఇది చట్టంలో చాలా క్లియర్గా వివరించడం జరిగింది. మ్యూచువల్ కన్సెంట్ అంటే ఆమె అతను ఇద్దరు కూడా పరస్పరంగా అంగీకారంతో శృంగారంలో పాల్గొన్నట్టయితే అలాంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వ్యక్తుల పైన రేప్ కేసులు ఫైల్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఇలాంటివి ఈ మధ్య కాలంలోనే గమనిస్తే ఎక్కువగా ఇలాంటి రేప్ కేసులన్నీ కూడా కేసులు ఫైల్ చేయడం వరకే మిగులుతున్నాయి, కానీ ట్రయల్ కోర్టుల వరకు వచ్చేటప్పటికి కేసులు వీగిపోతున్నాయి. కారణం ఇద్దరి మధ్య ప్రీవియస్గా ఉండేటటువంటి లివింగ్ రిలేషన్షిప్, వారి మధ్య ఉండేటటువంటి ఒప్పందాలు బ్రేక్ అవ్వడం, ఇలాంటి సందర్భాల్లో ఆమె ఆయన దగ్గర నుండి ఏదో రకంగా కొంత మొత్తాన్ని తీసుకునే సందర్భాన్ని క్యాష్ చేసుకోలేని ఉద్దేశంతో ఇలాంటి కేసులు ఫైల్ చేస్తుందని కోర్టులు అనేక సందర్భాల్లో ఐడెంటిఫికేషన్ చేయడం, ఐడెంటిఫై చేసిన తర్వాత వారిని ఎవరైతే నేరం ఆపాదించబడినటువంటి వ్యక్తి ఉన్నారో ఆ ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ ఎక్యూజ్డ్ని కేసు కొట్టివేసి ఆయన రిలీజ్ చేయడం అనేది జరిగేది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం 376 అన్నీ కూడా సరైనటువంటి విధానంలో సరైనవే అని చెప్పడానికి పూర్తి ఆధారాలు ఉండకపోవచ్చు. కారణం ఒక 100 కేసులను కనుక మనం తీసుకుంటే 100లోని ఒక 60 కేసులు ఫేక్ కేసులు ఉంటాయి. అంటే వారి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అండర్స్టాండింగ్తో లాంగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. వారి మధ్య మనస్పర్ధలు రావడం, దానికి అనుగుణంగా వాళ్ళకి మనస్పర్ధలు రావడం వల్ల ఏంటి బ్రేకప్ అవ్వాలి కాబట్టి అతన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆమె కేసులు ఫైల్ చేయడం, ఇక ఇతరత్ర మామూలుగానే జరుగుతుంది.
అందుకే ప్రతి ఒక్కరు కూడా జాగృతులే ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని ఎదుర్కొనే సందర్భాల్లో ముఖ్యంగా మగవారు వారి యొక్క జాగ్రత్తను ముందుగా మీరు పరిశీలించుకోవాలని, మీ పరిస్థితులు మీరు అవగతం చేసుకోలేని పక్షంలో ఖచ్చితంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కేసుల వరకు వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. పరస్పర అంగీకారంతో లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పి సర్వోన్నత న్యాయస్థానమే తన యొక్క అత్యున్నతమైనటువంటి తీర్పుల్లో ఇచ్చినప్పటికీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనకుండేటటువంటి కట్టుబాట్లను మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. బహుభాతృత్వం అనేది హిందూ వ్యవహారం, హిందూ వైవాహిక చట్టంలో ఎక్కడా లేదు. ఓన్లీ మన భార్య భర్తలు అనేటటువంటి సంబంధాన్ని మాత్రమే హిందూ వైవాహిక చట్టం చెబుతుంది. కాబట్టి ఒకరి మీద ఒకరు మంచి అభిప్రాయంతో కలిగి ఉండాలని చెప్పి, మంచి జీవన విధానాలను, జీవన శైలిని కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తూ మరి ఒక మంచి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.